హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆదిపై శుభవార్త. రైతు బంధు డబ్బులు మరి భరోసా డబ్బులు మరి ఎవరికి ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారు, మరి 5 ఎకరాల 3 ఎకరాల ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎకరంన్నరన మరి తెలుసుకునే ముందు మరి ఒక చిన్న లైక్ అయితే చేయండి. మరి సాగు చేస్తేనే ఇస్తున్నారా, సాగు చేయకుండా ఇవ్వడం జరుగుతుందా, మరి తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ రైతు బంధు డబ్బులు, రైతు భరోసాగా మార్చిన రైతు బంధు డబ్బులు అయితే ఇప్పుడైతే ఎకరంన్నర వరకు అయితే ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరికి అయితే క్రెడిట్ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సాగు చేస్తేనే భూములు, పాడుబడ్డ భూములు, చెలక, గుంట ఇవన్నీ కూడా మీరైతే సాగు చేస్తేనే, పంట పొలాలు సాగు చేస్తేనే ఇస్తామన్నారు. కానీ పాత స్కీమ్ ప్రకారం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి టైం లేదు, మనకు సమయం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు మేము ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎకరంన్నర భూమి వరకు అయితే మీకు అయితే అకౌంట్లో డబ్బులు వేస్తాం, క్రెడిట్ చేస్తాం రైతు బంధు డబ్బులు. అలాగే కౌలుదారులకు అలాగే పెట్టుబడి సాయం కింద కూడా వేస్తాం. మొత్తం ఎకరానికి 15,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇక తర్వాత మీకు ఈ స్కీము సాగు చేస్తేనే తర్వాత మీకు ఇక ఈ ఎకరంన్నర భూమి తర్వాత 5 ఎకరాలు 3 ఎకరాలు వేయాలంటే మీరు పంట అనేది సాగు చేయాలి. పంట, చెలక, గుంట ఇవన్నీ కూడా పాడుబడ్డ భూములు సాగు చేస్తేనే మీకు 5 ఎకరాల 3 ఎకరాల ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది మేము నిర్ణయిస్తామనేసి కూడా కేటాయిస్తాము డబ్బులు అనేసి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీరు డాక్యుమెంట్స్ అయితే పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ రన్నింగ్లో అయితే ఉండాలి. ఈకేవైసీ చేసుకోవాలి. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ చేసుకుని ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకోవాలి. అలాగైతే మీకైతే ఈ డబ్బులు అయితే పడతాయండి, లేకపోతే పడవు. వెంటనే మీరైతే చేసుకోండి. చూసారు కానీ ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.